ప్రజాప్రతినిధులంతా గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం నిర్మూలించి మహబూబాబాద్ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ రహదారి ప్రమాదాల నివారణ, మత్తు పదార్థాల నిర్మూలన, మహిళల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో ప్రాణనష్టం వాహన చోదకుల కుటుంబాలకు తీరని లోటని అని అన్నారు. మీ గ్రామాని కోసమే మీరు కేటాయించడానికి ఏ విధంగా మీరు ఈ కొన్ని విషయాలపైన దృష్టి సారిస్తే మీ గ్రామం అభివృద్ధి అనేది ఎట్లా పెరుగుతుంది అనేది మనం ఒక చిన్న దిశానిర్దేశనం ఇవ్వాలని ఈరోజు అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఉద్దేశం. సో మీరందరూ ఈ ఉద్దేశం గురించి కొద్దిగా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఇప్పుడు 2 hours ఆలోచన చేశారు. డెఫినెట్లీ అందరూ కూడా అనుకుని ఉంటారు, మనం కూడా ఏదో ఒకటి చేయాలని అనుకున్నారా అందరూ? సో ఈరోజు అనుకున్నది ఇంకా మీ టర్మ్ అయ్యే వరకు కూడా ఉండాలి. ఇది ఈ రోజు కాదు, రేపుకి అయిపోకూడదు. సో ఇప్పుడు ఒక గ్రామం అనుకోండి, ఒక చిన్నగూడూరు గ్రామం అంటే ఆ గ్రామంలో సర్పంచులు చాలామంది వచ్చి ఉంటారు, ఇంకా వస్తూ ఉంటారు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా. కానీ మీరున్నప్పుడు మీరు ఏం చేశారు అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు తొర్రూరు డిఎస్పీ గారు చెప్పారు, మేము ఎక్కడి నుంచో వస్తాము, ఇక్కడ పని చేస్తామని. సో వెన్ యూ వాజ్ డిఎస్పీ తొర్రూరు, నేను ఎస్పీ మహబూబాబాద్ ఉన్నప్పుడు లేదా మీరు ఆ గ్రామం సర్పంచ్గా ఉన్నప్పుడు మీరు ఆ గ్రామం కోసం ఏం చేశారు? డెఫినెట్లీ మీరు రోడ్ వేస్తారు, లైటింగ్ ఇంప్రూవ్ చేస్తారు, మీకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో అన్నీ మీరు పని చేయాలనే సర్పంచ్లు అవుతూ ఉంటారు. కానీ ఈ రకంగా కూడా మీరు ఫోకస్ చేస్తే మీ గ్రామం నుంచి ప్రతి ఒక్క యువతులు కూడా ఏదైనా మంచి ఉద్యోగం సాధిస్తే, ఈ డ్రగ్స్ కానీ దీనికి అలవాటు పడకుండా మంచి ఉద్యోగం సాధిస్తే మీకే మంచి పేరు వస్తుంది, మీ గ్రామానికి మంచి పేరు వస్తుంది. అవునా కదా? సో దాని దిశలో మీరు వర్క్ చేయాలి. చాలా సింపుల్. ఇప్పుడు సీసీటీవీ